భాను దేవాకి వశీకరణ మందుని రాసి దేవాని తన సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. అలా భాను మందు రాయడానికి వస్తూ ఉంటే ఇంతలో మిథున భానుకి అడ్డంగా వచ్చి భానుని తన్నేస్తుంది. దాంతో అక్కడ ఉన్న వశీకరణ మందు మిథున చేతికి అంటుకొని మిథున పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవా మీద పడిపోతుంది. అది చూసి భాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక దేవా మిథున పడిపోకుండా గట్టిగా పట్టుకుంటాడు. దాంతో మిథున అయితే తన చేతికి అంటిన వశీకరణ మందు దేవా మీద రాసేస్తుంది. దాంతో దేవా ఒక్కసారిగా అలా మిథునకే వశమైపోతాడు. అది చూసి భాను అయితే అయ్యో ఓరి దేవుడో, ఏంటిది, నేను రాయవలసిన వశీకరణ మందు ఇది రాసేసింది. ఇప్పుడు దేవా ఈ మిథునాని అస్సలు వదిలిపెట్టడు. కుక్క పిల్లలా దాని చుట్టూనే తిరుగుతాడు. ఓరి భగవంతుడా, ఇలా జరిగిందేంటి అని చెప్పి అక్కడ ఉన్న భాను అనుకుంటూ ఉంటుంది. ఇక మిథున ఎటు వెళ్తే అటు, మిథున ఏ పని చేస్తే ఆ పని వైపు అటువైపు దేవా వెళ్తూ ఉంటాడు. ఇక మిథునాని ఏ పని చేసుకొని ఇవ్వకుండా మిథునకైతే దేవా దగ్గర అవుతాడు. దాంతో అక్కడ ఉన్న భాను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. అలా దేవా మిథునకు దగ్గర అవటంతో మిథున కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఈయనలో ఎప్పటికైనా మార్పు వచ్చింది అని చెప్పి మిథున అనుకుంటూ ఉంటుంది. అలా దేవా మిథున వాళ్ళిద్దరూ కూడా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇదంతా చూసి భాను అయితే ఓరు భగవంతుడా, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా రొమాన్స్ పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ వాళ్ళైతే అలా సరదాగా గడుపుతూ ఉంటారు. అది చూసి భాను తట్టుకోలేక తనైతే ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతూ ఉంటుంది. ఇక దేవ తన మీద ప్రేమ కురిపించడంతో మిథున చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.